హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఈ రోజు 29వ తారీఖు మనకు నిన్న మొన్న అయితే ఎవరైతే ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ చేశారో అంటే కాలేజెస్ సెలెక్షన్ చేసుకున్నారో ఈ రోజు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. అయితే మెయిన్ గా ఈ రోజు పాయింట్ ఏంటంటే చాలా అంటే 1-2 కాలేజెస్ మనకు న్యూగా యాడ్ చేశామని అయితే వాళ్ళు ఈ కాలేజెస్ లిస్ట్ లోనే మనకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నోట్ కూడా ఇచ్చారు, కాకతీయ యూనివర్సిటీ అలాగే కొన్ని కాలేజెస్ యాడ్ చేశామని చెప్పి. ఇక్కడ 3 ఇయర్స్ 5 ఇయర్స్ లిస్ట్ ఉంది. వాటిని ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. నేనైతే టోటల్ గా చెక్ చేయలేదు. 1-2 కాలేజెస్ అయితే మనకు యాడ్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకున్నారో ఈ రోజు అందరూ కూడా ఎవరైతే పెట్టుకున్నారో వారందరూ కూడా మళ్ళీ ఓపెన్ చేసి ఎడిట్ చేసుకోండి. ఇక్కడ కాకతీయ మెయిన్ గా ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ లో మనకు అరోరస్ లీగల్ సర్వీస్ అకాడమీ కాలేజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే భాస్కర్ లా కాలేజ్ కూడా ఇంతకు ముందు ఉందో లేదో నాకు ఐడియా లేదు, ఒకసారి చూడండి. ఈ విధంగా 1-2 కాలేజెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ రెడ్ మార్క్ లో అయితే మెయిన్ గా న్యూలీ యాడెడ్ అని చెప్పి ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ అయితే యాడ్ చేయడం జరిగింది 3 ఇయర్స్ లో. తర్వాత 5 ఇయర్స్ విషయానికి వస్తే ఇక్కడ న్యూలీ యాడెడ్ అని చెప్పి వరంగల్ 5 ఇయర్స్ కాకతీయ యూనివర్సిటీ యాడ్ చేయడం జరిగింది. అలాగే కిందకి వచ్చేసినట్లయితే మనకు రెసిడెన్షియల్ లా కాలేజెస్ ఇంత ముందు 2 ఇవ్వడం జరిగింది బిఫోర్ లిస్ట్ లో. ఇప్పుడు మరొక 2 కూడా యాడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో చేశాను, అడ్మిషన్ గైడ్ లైన్స్ అని చెప్పి. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఇవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో అలాగే 2 lakh బిలో ఉందో, సో ఇలా చాలా కొన్ని రూల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ వీడియో డిస్క్రిప్షన్ పెడతాను, అది కూడా చూసి దీన్ని ఇమీడియట్ గా పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే కొన్ని ప్రైవేట్ లా కాలేజెస్ కూడా మనకు యాడ్ చేశారు, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. తర్వాత కొన్ని వీళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఇచ్చినట్టు అంటే నెంబర్స్ కూడా ఇక్కడ చేంజ్ అయ్యి చూడండి. ఇక్కడ 26, 27, 28, 29 రావాలి కానీ 24 ఇచ్చారు. ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మీకు లిస్టులో ఏవైతే కనిపిస్తున్నాయో అప్పుడు మీరు ఫైనల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. చాలా మంది అడుగుతున్నారు, మరి ఈ విధంగా తీసేశారు కదా, మళ్ళీ మేము జాయిన్ చేస్తే ఒకవేళ మళ్ళీ తీసేసినట్లయితే మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి. అయితే మాక్సిమం అంత ప్రాబ్లం రానివ్వరు, ఎందుకంటే మీ సీనియర్ బ్యాచెస్ కూడా ఉంటారు కాబట్టి. నా పేపర్ క్లిప్పింగ్లు కూడా నేను పెట్టడం జరిగింది. అందరూ గొడవ చేస్తున్నారు, అందుకే వెంటనే మన కాకతీయ యూనివర్సిటీ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మెయిన్ గా ఇప్పుడు ఏవైతే పోయాయో సెకండ్ పేజ్ లో అవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రావచ్చు రాకపోవచ్చు కానీ మాక్సిమం ట్రై చేస్తారు, ఎందుకంటే మీ సీనియర్స్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రెన్యువల్ చేసే దిశగానే వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి భయం లేకుండా అయితే మీకు దగ్గరగా ఉండే కాలేజ్, మీకు నచ్చిన కాలేజెస్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా మీరు మొత్తం ఎడిట్ చేసుకోండి. ఈ రోజు లాస్ట్ డేట్, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తాడో లేదో మనకు తెలియదు. సో టోటల్ గా మీరైతే ఈ రోజు నైట్ కల్లా పెట్టుకోవడానికి ట్రై చేయండి. థరోలీ మొత్తం 5 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. పీజీ ఎల్సెట్ కి సంబంధించి అయితే 2వ తారీఖు నుంచి మనకు ఇక్కడ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అన్నారు, దీని గురించి కూడా వీడియో చేస్తాను. ఓకే, ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.